కార్యదర్శిగా ఎన్నికైనందుకు మీకు కృతజ్ఞతలన్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి అభ్యర్థి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఒక సాధారణ విద్యార్థి జీవితం స్టార్ట్ చేసిన మీరు ఈ రోజు విద్యార్థుల తరఫున గవర్నమెంట్కి ఒక అనుసంధానకర్తగా నేను నా బాధ్యతను నిర్వర్తిస్తానని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిచ్చారు. మీరు ఈ జీవో నెంబర్ 46 గురించి మొట్టమొదటగా మన ప్రజాపాలన స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ఇచ్చింది కూడా మీరే. జీవో నెంబర్ 46 గురించి కొత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదన్నా. కానీ జీవో నెంబర్ 46 వలన కేవలం లాస్ అవుతుందంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళే అన్న. గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ కనీస విద్యా వసతులు లేని విద్యార్థులు ఉన్నారన్న. చెట్ల కింద చదువుకున్నారు. కనీసం టీచర్స్ లేని వాళ్ళు కూడా 125, 130 మార్కులు తెచ్చుకున్నారు. కానీ హైదరాబాద్ లో సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ లో 60-70 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు. జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేయాలన్నా CD1, CD2 ఇవ్వాలి. యాక్చువల్లీ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 తెలంగాణ ఏర్పడితే 16-18 నోటిఫికేషన్ లో TSSPని స్టేట్ వైజ్ కటాఫ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లస్ ఇంతకుముందు IPS ఈ TSLPR బోర్డు చైర్మన్ శ్రీనివాస్ వాళ్ళ అతిశయోక్తి వల్ల ఏం జరిగిందంటే కేవలం ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి లబ్ధి చేకూరాలని ఈ 90%, 95 ఓపెన్ 5% ఇచ్చి 95% కూడా పెద్ద కుట్ర జరిగిందన్న. ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ నోటిఫికేషన్ ముందుకు పోవాలనే ఉద్దేశంతో అది సెకండరీ మేము కానీ దీని ఈ 95% తీసుకురావడం 20% తీసేసి 5% తీసుకురావడం కూడా పెద్ద కుట్రే. అయితే మేము చెప్పాలనుకునేది ఏంటన్నా, ఆల్రెడీ ఈ TSSP వచ్చిన వాళ్ళకి TSSP వచ్చింది. వాళ్ళకి ఇంతకుముందు SI వాళ్ళకి ఇచ్చినట్టు బిల్లింగ్ అన్విల్లింగ్ తీసుకుంటే పోస్టులు మిగులుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 46ని CD1, CD2 ఇస్తే ఎంతమందికి అన్యాయం జరుగుతుంది, ఎంతమందికి లాభం జరుగుతుంది, అలా ఎన్ని పోస్టులు క్రియేట్ చేయగలుగుతాం, లేదు అంటే స్టేట్ వైడ్ ఇవ్వడం వల్ల ఎన్ని పోస్టులు క్రియేట్ చేయగలుగుతామో అనేది ఒకసారి లీగల్ గా ఆలోచించి తక్షణం ఆల్రెడీ మేము ప్రజాసభకి వెళ్ళినప్పుడు బడ్జెట్ కుమార్ సార్ కూడా మీకు విత్ ఇన్ 10 days లో మీకు సాల్వ్ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు లేదు. ఇప్పటికి చాలా మంది గ్రూప్లలో మెసేజ్ చేస్తారు, అన్న మేము ఏమైనా చేసుకుంటే పరిష్కారం కాదని మేము చెప్తూనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే అన్న, హైదరాబాద్ లో అయితే అక్షరాస్యత ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు. మనం గద్వాల డిస్ట్రిక్ట్ తీసుకుంటే BCA కేటగిరీలో అతను 125 మార్క్స్ వచ్చిన BCA కేటగిరీలో పర్సన్ కి 33 అని చెప్పలేము, కొన్ని ఈ హైదరాబాద్ కమిషనర్ కింద ఉన్న జిల్లాలో తీసేసి 26-27 జిల్లాలో అతనికి అప్లికేబుల్. అతని దరిద్రం ఏంటంటే BCA కులంలో పుట్టి ఆ జిల్లాలో ఒక్క జిల్లాలో మాత్రమే అతనికి ఉన్న స్కోర్కి ఉద్యోగం రాలేకపోయిన పరిస్థితి అన్న మా మిత్రుడు. సో తక్షణమే ఈ జీవో నెంబర్ 46 మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం పనిచేసినామన్న. వాస్తవంగా చెప్తున్నాము. నిన్న మీడియా ఛానల్ TRS మీడియా ఛానల్ వాళ్ళు చెప్తున్నా, బిడ్డ TRS మీడియా ఛానల్కు నేను హెచ్చరిస్తున్నా. మొన్న నేను మాట్లాడితే వీరు TRS వాడు, వీరు TRS వీరిని అరెస్ట్ చేయండి, వీళ్ళు జైల్లో బంధించండి అని చెప్పారు. నాకు ఫోన్ చేశారు. జీవో నెంబర్ 46 క్యాన్సల్ అయినా నేను కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తనే, క్యాన్సల్ కాకుండా నేను కరుడు కట్టిన కాంగ్రెస్ కర్తనే. కాకపోతే నేను బాధింపబడ్డ వ్యక్తినన్నా. నాకు మంచి స్కోర్ ఉంది, 125 మార్క్స్, NCC సర్టిఫికేట్. ఈ జీవో వల్ల ఉద్యోగం రాలేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళకి ఏదో ఒక విధంగా మీరు న్యాయం చేస్తారని ఆశించి మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారన్నా. మీరు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేస్తారా, లేకపోతే అన్విల్లింగ్ తీసుకున్నా, లేదు అంటే కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి, లేకుంటే ఏదైనా సరే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసినా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక భరోసా ఇస్తారని నమ్ముతున్నామన్నా. ఈ విషయంలో మేము ఆల్రెడీ ఒక నిమిషం చెప్తున్నా అన్న, ఇది మెయిన్ టాపిక్ అన్న. ఒక్క నిమిషం కొంచెం. మేము సుప్రీంకోర్టుకు రాంగ్ క్వశ్చన్స్ మీద యాక్చువల్లీ ఇన్ని రోజులు స్టే ఉండే, మెడికల్ లేకుండా అన్న. మెడికల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మెడికల్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ మేము హైకోర్టులో ఫస్ట్ బెంచ్ లో మేము గెలిచినాం. డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేస్తే స్టూడెంట్స్, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఉండవని చెప్పేసి మన బోర్డు వెళ్ళిందో గవర్నమెంట్ వెళ్ళిందో తెలియదు. కానీ ఈ విషయంలో బోర్డు కానీ గవర్నమెంట్ కలిసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో స్టే ఎత్తేసారన్న. స్టే ఎత్తేస్తే నిన్న నుంచి మెడికల్ స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ వెళ్తున్నట్టే. అప్పుడు ఇందులో మాకు తెలియని భయం అయితే స్టార్ట్ అవుతుందన్న. ఇంకేమన్నా ఇప్పుడు జీవో నెంబర్ 46 మీద పోనీ జీవో నెంబర్ 46 TSSPకి సంబంధించింది కాబట్టి TSSP వాళ్ళకైనా ట్రైనింగ్ ఆపండి. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని అన్నా చాలా మంది ఏంటంటే ఇందులో భయాందోళనకు గురవుతున్నారు. TSSPకి మెడికల్ అంటే మేము అడిగేది వాళ్ళకి 9 months తర్వాతనే ట్రైనింగ్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ జీవో నెంబర్ 46 సమస్య కోర్టులో కూడా ఉంది.
లేదా ఇప్పుడు మీరు పరిష్కరించే వరకు ఈ టీఎస్ఎస్పీ పోస్టులకు ఒక్కదానికి మెడికల్ ఆపాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చెప్పారంటే ఎలక్షన్లో 10 సంవత్సరాల వరకు మన కార్యకర్తలు మన విద్యార్థుల పిల్లగాళ్ళందరూ కష్టపడరని చెప్పారన్న. ఫస్ట్ ఏదైనా మన వాళ్ళకే చేస్తాను ఓపెన్ గానే బహిరంగ సభలు చెప్పారు. కానీ ఈ 15,000 మంది ఇప్పుడు మన సారన్న 15,000 మంది కూడా వాళ్ళకి కేసీఆర్ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీవో నెంబర్ 46 తొలగిస్తారో అని ఎక్కడ మా ఉద్యోగాలు పోయి క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఒక్కడు కూడా ఓడలేదన్న. ఒక్కడే కాదు నేను చిన్న రాజకీయ ప్రజాస్వామ్యంలో ఓటేసినోడికి ఓటైనోడికి అందరికీ న్యాయం అన్నారు. మరి ఓటైనోడికి న్యాయం జరిగినప్పుడు ఓటేసినోడికి మాకు న్యాయం జరగాలి కన్నా. అదే అన్న అదొక్కటి చెప్పన్నా ప్లీజ్. అదొకటి మా వాళ్ళు చిన్న రిక్వెస్ట్. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ 4 కూడా ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. అది ఇస్తే ఇంకో కూడా కొన్ని పోస్టులు ఉంటాయి, అది కూడా ఆలోచించండి.